ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఎవరిని అడిగినా చెప్తారు. అంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో గత ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా ఇవ్వడం, భవన నిర్మాణ కార్మికులు కూడా చాలా సంతోషంగా పనిచేసుకోవడం ఇవన్నీ కూడా జరిగేది. కానీ అది ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఇసుకను అక్రమంగా రవాణా చేయడం, ఎక్కువగా అమ్ముకోవడం, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టుగా రీచ్లను కొల్లగొట్టడం ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయిన నేపథ్యంలో కూడా మొన్న చూసాం, దాదాపుగా 7-8 మంది కలెక్టర్లు కూడా అందరూ ఒకటే పేపర్ అంటే ఎక్కడి నుంచో వచ్చినట్టుగా అవే జిరాక్స్ తీసుకొని పంపించిన పరిస్థితి ఏం జరుగుతోంది రీచ్లలో అని. ఇప్పుడు కూడా అదే విధంగా ఒక అధికారి కలెక్టర్ల పైన ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇసుక రీచ్లలో అసలు మనిషి నడిచిన ఆనవాళ్లు కూడా లేవు, ఇక్కడ అసలు ఎట్లాంటి అక్రమాలు జరగట్లేదు అని ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ విధంగా సుప్రీంకోర్టుకు లెటర్ ఇవ్వాలని చెప్పి కలెక్టర్లను చూద్దాం. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు కళ్లకు గంతలు కట్టేందుకు ముఖ్య అధికారి మంత్రాంగం మొదలుపెట్టారు. ఇక ఇసుక రీచ్ల్లో అసలు తవ్వకాలే జరగడం లేదని, ఇంతకు ముందు కూడా తవ్వలేదు అని, అక్కడ కనీసం మనిషి నడిచిన ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు అంటూ నివేదిక ఇవ్వాలి అని కలెక్టర్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. అంతా ఒక్క మాట మీద నిలబడి గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ కు ఇచ్చినట్లుగా ఏ అక్రమాలు లేవన్న ఏకవాక్య ఫార్మాట్ కు కట్టుబడి ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై జేపీ వెంచర్స్ కు ఎన్జీటీ భారీ పెనాల్టీ విధించింది. ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో జేపీ వెంచర్స్ అపీల్ చేయగా స్టే లభించింది. తాజాగా ఈ కేసు విచారణకు వచ్చింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఇదివరకు జేపీ వెంచర్స్, ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్ సంస్థలైన ప్రతిమ ఇన్ఫ్రా, జేసీకేసీలు కూడా అక్రమ తవ్వకాలు చేస్తున్నాయి అంటూ గుంటూరుకు చెందిన నాగేంద్ర కుమార్ సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన కోర్టు ఎన్జీటీ ఆదేశాలను ఏపీ సర్కార్ 2 కాంట్రాక్టు సంస్థలు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన రీచ్ల్లో జిల్లా కలెక్టర్లు, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిపుణుల కమిటీలు వేరువేరుగా పరిశీలన చేసి నివేదికలు ఇవ్వాలి అని ఈ నెల 11వ తేదీన ఆదేశించింది. కలెక్టర్లు ఇసుక రీచ్లను సందర్శించి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆధారాలతో కోర్టుకు నివేదించాలి. అయితే ఈ నివేదికలు ఎలా ఉండాలన్న దానిపై జగన్ ప్రభుత్వానికి ఓ స్పష్టత ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్జీటీకి 26 జిల్లాలకు గాను 23 జిల్లాల కలెక్టర్లు ఒకే ఫార్మెట్లో నివేదిక ఇచ్చారు. తాము తనిఖీ చేసిన ఇసుక రీచ్ల్లో ఇంతకు ముందు మైనింగ్ చేసిన ఆనవాళ్లు లేవని, ఇప్పుడు ఇసుక తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు లేవని, భారీ యంత్రాలను ఉపయోగించలేదని వారు పేర్కొన్నారు. మిగతా 3 జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో ఇసుక రీచ్లే లేవని నివేదించారు. ఈ నివేదికలను చూసి ఎన్జీటీ విస్మయం వ్యక్తం చేస్తూ నివేదికలన్నీ ఒకే ఫార్మెట్లో ఉన్నాయేంటి, ముందే మాట్లాడుకుని రాశారా అని ప్రశ్నించింది. ఓవరాల్ గా వీటికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి సమాచారం ఏంటి ఇసుక రీచ్లకు సంబంధించి? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇసుక రీచ్లకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇసుకను పూర్తిగా ఉచితంగా ప్రజలకు అందిస్తూ కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఇసుక విధానాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త పాలసీని మరింత సరళతరంగా చేసి ప్రజలకు అందిస్తామంటూ ప్రగల్భాలు పలికారు. అయితే ఆ తర్వాత కాసుల కోసం కక్కుతిపడిన ప్రభుత్వం అలాగే పాలకులు ఆ ప్రైవేట్ సంస్థకు ఈ మొత్తం ఇసుకను తరలింపు కార్యక్రమానికి సంబంధించి ఆ కాంట్రాక్ట్ అప్పచెప్పారు. జేపీ వెంచర్స్ పేరుతో కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ కూడా వారిని కూడా కాదంటూ చాలా రీచ్ల్లో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రైవేట్ దందాలు కూడా సాగించారు. ఇష్టానుసారంగా ప్రకటనలు పెట్టి నిబంధనలకు పూర్తి విరుద్ధంగా, అలాగే అనుమతులు తీసుకుంది ఘోరంతో అయితే తవ్వింది మాత్రం కొండంత, ఇలా చాలా సందర్భాల్లో కూడా అనేక పర్యావరణవేత్తలు కావచ్చు, విపక్షాలు కావచ్చు, చివరికి ఎన్జీటీ కూడా కావచ్చు, ఇలా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పూర్తిగా అక్రమాలు జరిగాయంటూ నివేదికలు కూడా సమర్పించారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు అందిన నేపథ్యంలో అనేక సార్లు కేంద్ర బృందాలు కూడా పర్యటించి మరి ఇక్కడ ఏపీలో యథేచ్ఛగా ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి, దానికి సంబంధించి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందంటూ తాడేపల్లి ప్యాలెస్ కూడా మునుపులు ముడుతున్నాయంటూ కూడా ఆధారాలతో సహా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఇది తాజాగా సుప్రీంకోర్టు కూడా పక్కదారి పట్టించేందుకు చివరికి న్యాయస్థానాలకు కూడా మకిలింటిస్తూ తమ బయటపడే విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని కూడా ఉన్నారు. ఇందుకు తమ స్వలాభం కోసం, తమ డబ్బు ధనదాహం కోసం చివరికి ఐఏఎస్లు
కలెక్టర్లను కూడా బలి చేస్తున్నారనే వాదన కూడా ఉంది. ఇప్పుడు ఒకే ఫార్మాట్ లో అందరికీ ఇవ్వడంపై కూడా సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు ఎన్జిటి కూడా ఆక్షేపణ వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా కూడా పూర్తి వాస్తవాలు పరిశీలన చేసి ఎవరైతే దీనిపై అక్రమాత్మారో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు అయితే రోజు పెరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.